హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఇది బొబ్బట్టు లాగా ఉంది కానీ బొబ్బట్టు కాదు అని చెప్పి అనుకుంటున్నారా? ఇది మార్కాపురం స్పెషల్ భక్ష్యం అండి. ఇది ఎక్కడ దొరుకుతుందో తర్వాత చూద్దాం. ఇదిగోండి, మనమైతే ఒక హోటల్కి అయితే వచ్చాం. ఇదైతే మార్కాపురం స్పెషల్ ఉప్మా దోశ. ఈ ఉప్మా దోశలో ఆయిల్ అంటూ ఉండదండి. ఓన్లీ కారపొడి ఉప్మా చట్నీ అయితే వేసిస్తారు. ఇది ఎక్కడ దొరుకుతుందని చూద్దాం. మనం ముందుగా మార్కాపురం సెంటర్లో పోస్ట్ ఆఫీస్ ఉంది కదా, ఆ పోస్ట్ ఆఫీస్ నుంచి స్ట్రైట్గా వెళ్తే కందుల ఓబులరెడ్డి హాస్పిటల్ వస్తుందండి. అది కూడా దాటి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇదిగండి, ఇక్కడైతే అప్సరా బార్ అండ్ రెస్టారెంట్ అయితే ఉంది. దాన్ని ఆనుకున్న సందులోనే ఇది పైన హోటల్ కూడా ఉందండి, విహారీ గ్రాండ్ ఇన్. దాని పక్క సందులోనే కొంచెం సందు చివరికి వెళ్తే ఇక్కడ చెన్నకేశవ స్వీట్స్ అని ఉంది. ఇక్కడ స్వీట్స్ ట్రై చేయొచ్చండి, చాలా బాగుంటాయి. ఆ పక్క ఆనుకున్న సందులోకి లోపలికి వెళ్తే సంగం డైరీ కనబడుతుంది మనకి. దాని పక్కనే టీవీ రిపేర్ షాప్ కూడా ఉంటుంది. దానికి ఆనుకున్న సందులోనే లోపల ఎదుగండి బడ్డీ కొట్లా కనబడుతుంది కదా, దాని పక్కన ఉన్నదే హోటల్. ఇదండి హోటల్. ఎప్పుడు జనాలతో కిటకిటలాడుతూ అయితే ఉంటుంది. మనమైతే 2 ఉప్మా దోశ అయితే చెప్పాము. ఇక్కడ ఏంటంటే స్పెషల్, ఇక్కడైతే ఆయిల్ లెస్ దోశలు అయితే ఉంటుందండి. ఇది ఆయిల్ లెస్ దోశలు. దాంట్లో పైన కొంచెం ఉప్మా వేసి కొంచెం చట్నీ కొంచెం కారపొడి అయితే ఇస్తారు. కారపొడి అయితే హైలైట్ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మార్కాపురం ఓన్లీ దీనికోసమనే వచ్చాను నేను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తర్వాత ఒక సింగిల్ పూరి కూడా ఆర్డర్ చేశాను. టేస్ట్ అయితే పెద్దగా బాగాలేదు ఇది. ఇంకా నెక్స్ట్ అయితే మనమైతే బిల్లు కట్టడానికి వెళ్ళాం. ఇక్కడ గారె కూడా ఉంది, కానీ గారె ట్రై చేయలేదు. ఇవి 2 కలిపి మనకైతే 52 రూపీస్ అయితే అయింది. ఇక మనం మార్కాపురం మున్సిపాలిటీ ఎదురుగా ఉన్న ఈ బాలాజీ టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడైతే ఆలు బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరిసెలు, పునుగులు, పకోడీ, ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. కానీ మనకి ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ పైన కనబడుతుంది కదా, మన సైడ్ అయితే దీన్ని భక్ష్యం అనమండి. ఇటువైపు అయితే భక్ష్యాలు అంటారు, మన వైపు బొబ్బట్లు అంటాం. మనమైతే పల్లచగా సన్నగా ఉంటుంది, ఇక్కడ మాత్రం లావుగా బండలాగా చేస్తారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీన్ని చూస్తే నాకు ఒకటే గుర్తొస్తుంది, 1,00,000 భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్ష్యము భక్షించిన లక్ష్మ అనేది అయితే నాకు గుర్తొస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 12 రూపాయల రేటు. థ్యాంక్ యూ.